నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొంచెం అందరూ అంటే తెలంగాణ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఏంటంటే అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు. ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే తప్పులు జరిగాయో అవి మాకు వద్దు, రేవంత్ రెడ్డి గారు వస్తే మాకు అన్ని రకాలుగా కూడా న్యాయం జరుగుతుంది, మాకు పథకాలే కావచ్చు, లేకపోతే అభివృద్ధి కావచ్చు, ఇంకా ఏదైనా కూడా ఉద్యోగాలు మెయిన్గా చూసుకున్నట్టయితే ఉద్యోగాలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఊళ్ళు తిరిగి మరి కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పేసి ఊళ్ళు తిరిగి మరి ఓటేపించిన పరిస్థితి కాంగ్రెస్కి. అయితే ఇక్కడ ప్రజలందరూ రైతులు, స్టూడెంట్స్ అందరూ కూడా మహిళలు కూడా ఏంటంటే ఆ 6 పథకాలకి అట్రాక్ట్ అవ్వడమే కావచ్చు, ఇట్లాంటివి అనేక అంశాలు ఉన్నాయి కాంగ్రెస్ రావడానికి. రైతులకి చూసుకున్నట్టయితే చాలా వరకు ఎన్నో హామీలు ఇచ్చారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అట్లాంటివన్నీ ఏమీ లేవు. ఏదైతే ఉందో రైతుల బీమా చూసుకున్నా, లేకపోతే రైతు భరోసా చూసుకున్నా, ఇట్లాంటివి బస్తాకి అంటే 500 ఎక్కువ ఇవ్వడం, ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి. ఏవైతే ఇంకా బట్టి విక్రమార్క గారు మన తెలంగాణ డిప్యూటీ సీఎం వచ్చిన 100 రోజులలోనే ఈ 6 పథకాలు మేము మొత్తం సంపూర్ణంగా చేస్తామని చెప్పేసి చెప్పడం, ఆ టైంలో ఏంటంటే అవ్వకపోతే మమ్మల్ని అడగండి, కార్డు అట్లనే పెట్టుకోండి అని చెప్పడం, ఇట్లాంటివి చాలా అంశాలు జరిగినాయి. కానీ రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే ఏదేదో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఏవేవో న్యూస్లు చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రజల సమస్యలు పక్కన పెట్టేసి మంత్రుల సమస్యలు పైకి వచ్చేసినాయి, తెర మీదకి వచ్చేసినాయి. వాళ్ళ టెండర్ల గురించి మాట్లాడుకునే పరిస్థితి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో మాట్లాడినారు, చలాన్ల గురించి మాట్లాడింది. ఈ చలాన్లు ఏవైతే ఉన్నాయో అసలు కట్టట్లేదు, నిలబడి వసూలు చేయండి అని చెప్పేసి మాట్లాడారు. ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో ఆ మీటింగ్లోది చూసిన తర్వాత ప్రజలందరూ ఇక్కడ చాలా వరకు ఏంటి అసలు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకున్న వైనం. ఎందుకంటే ఆ చలాన్ల విషయాలు కట్టట్లేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చేయాలి. ఇది డైరెక్ట్గా చలాన్స్ ఇక్కడ ఎప్పుడైతే చలాన్ పడుతుందో అప్పుడు వెంటనే డైరెక్ట్గా కట్ అయిపోవాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే అలా మాట్లాడినారో చాలా వ్యతిరేకతను అయితే రేవంత్ రెడ్డి గారు కూడగట్టుకున్నారు. అది ఏ రకంగానైతే కొంతమంది బయటికి వెళ్ళి మాట్లాడిన సందర్భంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మరి మీరు ఇట్లనే 6 పథకాలు చెప్పిండ్రు కదా, మరి 6 పథకాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మరి 6 పథకాల గురించి మరి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, ఈ అర్హులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరి అకౌంట్స్కి మరి మీ గవర్నమెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అంటే లింక్ చేసిండ్రా? మరి మీరెందుకు డైరెక్ట్గా ఇస్తలేరు మాకు? మీరెందుకు ఇంతవరకు ఈ 6 పథకాలు, ఈ 6 గ్యారంటీలు ఎందుకు పూర్తిగా చేయలేదు? బాకీ మొత్తం సంపూర్ణంగా రైతులు ఏదైతే రుణం ఉందో రైతు రుణం మాఫీ జరగలేదు, సంపూర్ణ మాఫీ అయితే జరగలేదు. ఉచిత కరెంటు, ఉచిత గ్యాస్ ఏదైతే 2500 ఉందో, ఇంకొకటి చూసుకున్నట్టయితే స్కూటీలు, రైతులకు సంబంధించిన బీమా, విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల గురించి అయితే చాలామంది రోడ్డు మీద విద్యార్థులు ఎంత ధర్నా చేస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఎక్కడ చలనం అయితే లేదు. వీటి మీద ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు. కానీ తెలంగాణలో రెండిటి మీద మాత్రమే తెలంగాణ నడుస్తుందని చెప్పేసి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేంటి తెలుసా? ఒకటి ఆల్కహాల్ మీద వచ్చిన డబ్బులు, చలాన్ మీద వచ్చిన డబ్బులతోనే రాష్ట్రం నడుస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత విడ్డూరంగా ఉంది! వీటి 2 మీద వచ్చిన దాంతో నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 2 సంవత్సరాల కాలం దాటినప్పటికీ ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టింది లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఈ ఐటీ రంగం అయితే దాని గురించి మాట్లాడిందే లేదు. అంత ఘోరం అయిపోయింది ఐటీ రంగం. ఇంకా నిరుద్యోగులు వాళ్ళ గోడు మనం చూస్తూనే ఉన్నాం ఏమవుతుందో. ప్రైవేట్ రంగం అట్లనే ఉంది, గవర్నమెంట్ రంగం అట్లనే ఉంది. ఏమన్నా అంటే మేము ఇప్పించినాం కదా అంటారు. వాళ్ళు అంటారు మీరు ఇచ్చేది ఏంది, గత ప్రభుత్వ హయాంలో అవి వచ్చినాయి, మీరు ఈ ఆఫర్ లెటర్స్ మాత్రమే ఇచ్చిండ్రు, సో అవి మీరు ఇచ్చినట్టు కదని వాళ్ళు అంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ని సమస్యలు నడుస్తుంటే ఇప్పుడు చలాన్ గురించి వచ్చింది అయితే చాలా వరకు వ్యతిరేకతనైతే కూడగట్టుకుంది. బ్యాంక్ అకౌంట్లో అంటే ఒక ఓటు
సగటు ఓటుదారుడి బ్యాంక్ అకౌంట్ని గవర్నమెంట్ దానికి అటాచ్ చేయడమైంది. సో మీరు కరెక్ట్గా ఉంటే వీళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు కదా. అసలు ఇక్కడ తెలంగాణలో అసలు బిజినెస్ అనేది నడుస్తలేదు, బిజినెస్ అనేది జరుగుతలేదు, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అండ్ ఇంకొకటి నిల్చోబెట్టి వసూలు చేసుడు ఏంది అని చెప్పేసి చాలామంది అయితే దాన్ని బాగా వ్యతిరేకించిండ్రు. ఇక అదే సమయంలో తెలంగాణ హైకోర్టు కూడా ఒక తీర్పునైతే వెలువరించింది. ఏంటంటే వాహనదారుల్ని అస్సలు బలవంతం చేయొద్దు, బలవంతం చేసి వాళ్ళ దగ్గర చలాలను కట్టించుకోవద్దు అని చెప్పేసి చాలా ఒక తీర్పు అయితే వెలువరించడం జరిగింది. ఇప్పుడు దీంతోనైతే ఇప్పుడు అయోమయ పరిస్థితి. ఎందుకంటే మొన్నటిదాకా చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడింది, ఇప్పుడేమో వీళ్ళ కోర్టు ఏమో మరి ఇట్లాంటి ఒక తీర్పునేమో వెలువరించింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు 3 చలాన్ల కన్నా ఎక్కువ ఉంటేనేమో వసూలు చేయొచ్చని ఉండే ఇంతకుముందు గతంలో. ఇంకొకటి ఏంటంటే గతంలో ఒక సంవత్సరానికి ఒక ఆఫర్ లాగా ఉండేది. ఎందుకంటే ఇన్ని చలాన్లు ఉన్నాయి కాబట్టి మీరు అంత అమౌంట్ కాకపోయినా దాంట్లో సగమో లేకపోతే ఇంకా దానికన్నా తక్కువనే అమౌంట్ కట్టేస్తే మొత్తం ఈ చలాన్లు మాఫీ అయిపోతాయి అని చెప్పేసి ఒక రూల్ ఉండేది. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతవరకు అట్లాంటిది చలాన్ది హాఫ్ కట్టడం లేకపోతే దానికన్నా తక్కువ కట్టడం అనేది లేదు. అక్కడ నిలబడిన చోటనే కట్టించుకున్నాడు. ఇప్పుడు దీని గురించి మాట్లాడితే కొంతమంది విశ్లేషకులు మాట్లాడేది ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో వాళ్ళు అట్లా ఫోటోలు తీస్తున్నారు, అట్లా చలాన్లు వేస్తున్నారు. నో పార్కింగ్ కాకపోయినా కూడా అక్కడ నో పార్కింగ్ అని చెప్పేసి ఫోటోలు తీస్తున్నారు, నిలబడి వసూలు చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ జీతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీతాలు వాళ్ళని సంపాదించుకోమని చెప్పిండ్రు, అందుకే ఇట్లాంటివి చేస్తున్నారని కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ వాహనదారులకి ఒక్కింత ఊరట కలిగించేందుకు తెలంగాణ కోర్టు మాత్రం మీరు బలవంతంగా వసూలు చేయొద్దు, చలాన్ల డబ్బులు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర బలవంతంగా వసూలు చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దానికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే పెండింగ్ చలాన్ని కట్టలేదని బైక్ని కీస్ లాక్కొని మనం చూస్తాం కదా. చలాన్ అసలు ట్రాఫిక్ పోలీసు బండి పట్టుకుంటే ఫస్ట్ కీసే తీసుకొని ఆయన పాకెట్లో పెట్టుకుంటాడు, లేకపోతే ఇక్కడ ఉన్న ఎస్ఐకో సిఐకో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాడు, అంటే ఆయనకన్నా పెద్ద ఆఫీసర్కి ఇచ్చేస్తాడు. అక్కడికి పోయి మనం బట్టిని ఆడుకోవాల్సి వస్తుంది. హెల్మెట్ లేకపోయినా వేస్తూ ఉంటారు. హెల్మెట్ లేనప్పుడు చలాన్ రాసిన తర్వాత ఎక్కడ కూడా ఇంతవరకు ఎందుకు చలాన్ రాసిస్తానికి వదిలేస్తారు. మరి వాటితో ఒక అదేంటిది హెల్మెట్ కొనిపించుకోవడము నువ్వు కంపల్సరీ ఇప్పటి నుంచి పెట్టుకోవాలి అని చెప్పేసి మాత్రం అట్లా చెప్పారు. చలాన్ డబ్బులు ముట్టినాయా లేవా ఇంతే. అసలు పోలీసులకే కావచ్చు లేకపోతే ప్రభుత్వానికే కావచ్చు సగటు సామాన్య ఓటర్ యొక్క ప్రాణం అసలు లెక్కనే లేదు, ఏ రకంగా కూడా లెక్క లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది మందు రేట్లు పెంచుతారు, అవి ఎన్ని రేట్లు అయినా కూడా మంచిగా ఇక్కడ వినియోగదారులు తీసుకుంటారు, తాగుతారు, అంతా చేస్తారు. తాగిన తర్వాత మళ్ళీ వాళ్ళే పట్టుకుంటారు, తప్పని అంటారు. తాగమని వాళ్ళే చెప్తారు, పట్టుకునే వాళ్ళే చేస్తారు. అసలు ఇట్లాంటివన్నీ చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్లనే ఉంటాయి. ప్రభుత్వమే వాటిని చేసినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ప్రభుత్వమే తప్పని చెప్తూ ఉంటుంది. సో ఇట్లాంటివి చాలామంది వీటి మీద మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం చలాన్ల గురించి మాత్రం ఏంటంటే ఇప్పటి నుంచి అట్లాంటివి అయితే అంటే బలవంతంగా కట్టాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా చెల్లిస్తే మీరు తీసుకోండి డబ్బులు, చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అయితే తీర్పునైతే వెలువరించింది. సో ఇప్పటి నుంచి మిమ్మల్ని పోలీసులు ఏదైనా ఇబ్బంది పెడితే మీరు ఏదైతే ఉందో ఈ పోస్ట్ని, ఈ న్యూస్ని, తెలంగాణ హైకోర్టు చెప్పిన న్యూస్ని మీరు ఎప్పుడు మీ గ్యాలరీలో పెట్టుకొని పోలీసులకు మిమ్మల్ని బలవంతం చేస్తే అది చూపెట్టిండ్రు. ఎందుకంటే మీకే యూస్ఫుల్ అవుతుంది, ఎవరైతే వెహికల్స్ నడుపుతున్నారో అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా కావాలని చలాన్స్ని కట్టకుండా అయితే ఉండకండి, కట్టండి, ఖచ్చితంగా చలాన్స్ పడేలాగా మీరు చేసుకోకండి, అది కరెక్ట్ కూడా కాదు. సో ఎప్పటికప్పుడు ఒకవేళ తప్పుగా మీ మీద చలాన్ వేస్తే మాత్రం అప్పుడు మాత్రం ఫైట్ చేయండి. సో ఏదున్నా కూడా మనం కూడా గవర్నమెంట్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో మీరు కొంతమంది ఎట్లా పడితే అట్లా బండ్లు నడుపుతూ ఉంటారు, రెడ్ లైట్ని క్రాస్ చేసిపోతూ ఉంటారు, లేకపోతే రాంగ్ అక్కడ లేకపోయినా కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఇప్పటికైనా మీరు మారి మంచి దారిలో వెళ్తే చాలా వరకు అన్ని రకాల ఇప్పుడు అట్లాంటి వాళ్ళ వల్లనే కదా చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో వాటిని కూడా నియంత్రించిన వాళ్ళు అవుతారు.
కొంచెం ఇప్పటి నుంచైనా కొంత ఆలోచించి ఒక కొత్త మార్పు రావాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. అండ్ ఇట్లనే మనం పోలీస్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి, మన గవర్నమెంట్ కూడా మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి చూసి ఆలోచించి కొంచెం బైక్స్ని అయితే డ్రైవ్ చేయండి. థ్యాంక్ యూ.